ఒకరిది ఆరాధన, ఒకరిది అంతులేని ప్రేమ. మరి ఎవరి సొంతం అవునో ఈ రాజహంస? తెలుసుకోవాలంటే పూర్తిగా చూసేయండి. ఈ రాజహంసకు రారాజు ఎవరో. ఇక పార్ట్ 1లోకి వెళ్ళిపోదామా? హైదరాబాద్ మహానగరం, కృష్ణాస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. గిరి అంటూ ఆఫీస్ దద్దరిల్లిపోయేలా అరిచాడు రాధాకృష్ణ. తన క్యాబిన్లో ఉంటూ ఫైల్ చూసుకుంటున్న గిరికి ఆర్కే అరుపు వినిపించింది. వామ్మో, ఈరోజు నాకేదో మూడింది అనుకుంటూ కంగారుగా తన బాస్ క్యాబిన్ వైపుకి పరిగెత్తాడు. గడగడా వణుకుతున్న చేతితో డోర్ తీసి, సార్ అరిచారా, సారీ పిలిచారా అని అడిగాడు గిరి. 6 అడుగులకు పైగా ఎత్తు, తెల్లని మేని ఛాయ, ఒత్తైన జుట్టు, ముఖ్యంగా కంటి చూపుతోనే ఎదుటివారిని కంట్రోల్ చేయగల షార్ప్ లుక్స్తో తన వైపే చూస్తున్న తన బాస్ని చూసి ఒక క్షణం భయపడ్డాడు. అదే కోపం మెయింటైన్ చేస్తూ టేబుల్ వైపు చూపించడంతో అటువైపు చూశాడు గిరి. టేబుల్ వైపు చిందరవందరగా పడి ఉన్న ఫైల్స్ని చూసి, సారీ సార్, నేను చూసుకోలేదు అంటూ ఫైల్స్ సర్దడానికి ముందుకు వంగాడు గిరి. పిఏ పోస్ట్ నుండి ప్యూన్ పోస్ట్కి షిఫ్ట్ అయ్యావన్నమాట. గుడ్, రేపే కొత్త పిఏ కోసం ఇంటర్వ్యూ ఏర్పాటు చేయమని చెప్పాలి అంటూ పెన్ క్యాప్ని తీస్తూ పెడుతూ ఉన్నాడు ఆర్కే. సార్, అంత పని మాత్రం చేయకండి, అసలే పెళ్ళం పిల్లలు కలవాడిని అంటూ ఏడ్చినంత పని చేశాడు గిరి. ఫైల్ సంగతి ఎవరు చూడాలి అని అడిగాడు ఆర్కే. అర్థమైంది సార్, ఇప్పుడే ప్యూన్ని పిలుస్తాను అంటూ అక్కడే ఉన్న ఇంటర్కమ్ నుండి ఫోన్ చేసి ప్యూన్ని రమ్మని చెప్పాడు గిరి. ప్యూన్ మళ్ళీ రాగానే, సర్ క్యాబిన్ ఇలానే ఉంచేది, వెంటనే ఈ ఫైల్స్ అన్నీ సర్దేయి అని చెప్పాడు గిరి. క్షమించండి సార్, నేను ఉదయాన్నే అన్నీ సర్దేసి వెళ్ళాను, ఇవి ఎలా పడిపోయాయో నేను చూసుకోలేదు అని చెప్తూ ఫైల్స్ అన్నీ నీట్గా పెట్టేసి బయటికి వెళ్ళబోయాడు. మళ్ళీ వెయిట్ అని గంభీరంగా అన్నాడు ఆర్కే. డోర్ తీసుకొని వెళ్ళబోయేవాడల్లా ఆగి వెనక్కి తిరిగి చూశాడు మళ్ళీ. గిరి, ఇతని శాలరీ సెటిల్ చేసి పంపించేయి అంటూ ఒక లెటర్ని గిరి చేతిలో పెట్టాడు ఆర్కే. ఈ ఆఫీస్లో నేను తప్ప ఎవరూ ఎక్కువ కాలం పని చేయలేరు అని మనసులో అనుకుంటూ తన చేతిలో ఉన్న లెటర్ని మళ్ళీ చేతిలో పెట్టాడు గిరి. మళ్ళీ దీనంగా లెటర్ వైపు చూస్తూ, ఈ ఒక్కసారికి మన్నించండి సార్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు జరగదు అంటూ వేడుకున్నాడు. గిరి అని అసహనంగా అన్నాడు ఆర్కే. మళ్ళీ ముందు నువ్వు బయటకు పదా, నేను వచ్చి అన్నీ సెటిల్ చేస్తాను అని చెప్పాడు గిరి. మళ్ళీ నీళ్లు నిండిన కళ్ళతో ఆ లెటర్ని చూస్తూ బయటకు వెళ్ళడానికి డోర్పై చేయి వేశాడు. కానీ అంతలో డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాడు ఆదిత్యకృష్ణ. లోపలికి వస్తూనే మళ్ళీ ఫేస్ వైపు, తన చేతిలో ఉన్న లెటర్ వైపు చూసి ఏదో జరిగి ఉంటుందని గ్రహించాడు. మళ్ళీ 1 మినిట్ బయట వెయిట్ చేయి అని చెప్పి గిరిని కూడా బయటకు వెళ్ళమన్నాడు ఆదిత్య. ఏంటి, తనని జాబ్ నుండి తీసేశావా అని అడిగాడు ఆదిత్య. అవును అన్నాడు ఆర్కే. తమరు వచ్చిన దగ్గర నుండి ఒక్కరు కూడా 3 నెలలకు మించి ఇక్కడ ఉండలేకపోతున్నారు. నువ్వైనా తీసేస్తావు, లేదంటే నువ్వు పెట్టే టార్చర్కి వాళ్లే రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇంతకీ మళ్ళీ చేసిన తప్పేంటో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆదిత్య. నీకు తెలుసు వర్క్ విషయంలో నేను ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో. నేను వచ్చేసరికి ఫైల్స్ అన్నీ చిందరవందరగా పడిపోయి ఉన్నాయి. తన పని తను కరెక్ట్గా చేయలేదు, అందుకే తీసేశాను. అది సరే, నువ్వేంటి 10 మినిట్స్లో మీటింగ్ పెట్టుకొని ఎక్కడికి వచ్చావు అని అడిగాడు ఆర్కే. మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఆ మీటింగ్కి సంబంధించిన ఫైల్ని వెతికే హడావుడిలో నేనే వీటన్నిటినీ పడేశాను. మీటింగ్కి వెళ్ళే హడావుడిలో మళ్ళీకి చెప్పడం మర్చిపోయా. మిస్టేక్ ఏదైనా ఉంటే అది నాది. అతని డ్యూటీ అతను కరెక్ట్గానే చేశాడు. నువ్వు పనిష్ చేయాలనుకుంటే నన్ను చెయ్యి అని చెప్పాడు ఆదిత్య. ఎండీని పనిష్ చేసే రైట్ నాకు లేదు, లేకుంటే ఖచ్చితంగా చేసేవాడిని అని అన్నవైపు సీరియస్ లుక్ ఇచ్చాడు ఆర్కే. డోంట్ వర్రీ, ఎవరు చూడట్లేదులే, డాడ్ ఫోన్ చేశారు, ఈరోజు త్వరగా ఇంటికి రమ్మన్నారు అని చెప్పాడు ఆదిత్య.
అయితే వెళ్ళు, నాకెందుకు చెప్తున్నావు అని అడిగాడు ఆర్కే. నన్ను మాత్రమే కాదు, నిన్ను కూడా తీసుకురమ్మన్నారు. నువ్వు వర్క్లో పడిపోతే టైం కూడా చూసుకోవు కదా, అందుకే నాకు చెప్పారు డాడ్. ఈరోజు ఇద్దరం కలిసి వెళ్దాం. ఈవినింగ్కి వర్క్ ఏం పెట్టుకోకు అని చెప్పాడు ఆదిత్య. నువ్వు వెళ్ళు, ఈరోజు పెద్దగా వర్క్ ఏం లేదులే. కొత్త కన్స్ట్రక్షన్ కోసం సైట్ చూడడానికి వెళ్ళాలి. అది చూసుకొని డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను అని చెప్పాడు ఆర్కే. సరే, త్వరగా వచ్చేయి అంటూ లేచి బయటకు వెళ్ళబోయేవాడల్లా ఆగి, ఇంతకీ మళ్ళీ జాబ్ ఉన్నట్టేనా అని అడిగాడు ఆదిత్య. నేనేమీ శాడిస్ట్ కాదు, మిస్టేక్ ఒకరు చేస్తే వేరొకరిని పనిష్ చేయడానికి అని అన్నాడు ఆర్కే. ఐ నో, యు ఆర్ మై జెంటిల్మెన్ అంటూ మళ్ళీ బుగ్గలు లాగడానికి దగ్గరకు రాబోయాడు ఆదిత్య. నవ్ యూ కెన్ గో అని చేతిని డోర్ వైపు చూపించాడు ఆర్కే. సరే అని చిన్నగా నవ్వుకుంటూ బయటకు వచ్చాడు ఆదిత్య. క్యాబిన్ బయట నిల్చున్న మళ్ళీ గిరిల దగ్గరకు వచ్చి, సారీ మళ్ళీ, నా వలన ఇదంతా జరిగింది అంటూ మళ్ళీ చేతిలో ఉన్న లెటర్ని తీసుకున్నాడు ఆదిత్య. అయ్యో సార్, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి అని అన్నాడు మళ్ళీ. మిస్టేక్ జరిగినప్పుడు సారీ చెప్పడంలో తప్పులేదు, అది ఎవరైనా సరే. నీ జాబ్ ఎక్కడికి పోలేదు, వెళ్ళి పని చూసుకో అని చెప్పాడు ఆదిత్య. థ్యాంక్ యూ సార్ అని చెప్పి కళ్ళ వెంట వచ్చిన నీటిని తుడుచుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు మళ్ళీ. గిరి ఆదిత్య వైపు అలాగే మెస్మరైజింగ్గా చూస్తూ, ఈయనేమో శ్రీరాముడిలా శాంతంగా ఉంటారు, ఆయనేమో లక్ష్మణుడిలా కోపంగా ఉంటారు. ఏ మాటకు ఆ మాట. ఇద్దరిని పక్కపక్కన చూస్తే రామలక్ష్మణులు ఇలానే ఉంటారా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉన్నాడు గిరి. ఆదిత్య గిరి ముఖంపై చిటిక వేసి, ఏం ఆలోచిస్తున్నావు గిరి అని అడిగాడు. ఏం లేదు సార్ అన్నాడు గిరి. అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఏమయ్యా చారి, అబ్బాయికి పెళ్లి సంబంధం చూడమంటే షష్టి పూర్తి వరకు చూసేలా లేవుగా అని అన్నాడు కృష్ణప్రసాద్. నేనేం చేసేదయ్యా, ఏ అమ్మాయి ఫోటో చూపించినా మీ అబ్బాయి గారు నచ్చట్లేదు అని చెప్పాడు చారి. కేశవ, ఈ చారితో అవ్వదులే కానీ సంభావనిచ్చి పంపించేయి, వేరే పెళ్ళిళ్ళ పేరైతో మాట్లాడదాం అంటూ లేవబోయాడు ప్రసాద్. అయ్యో ఆగండి, చివరాఖరుగా నాకు తెలిసిన ఒక మంచి సంబంధం ఉంది. మీ ఊరి పక్కన సీతారామపురం తెలిసే ఉంటుంది. ఆ ఊరి వాస్తవ్యులు జానకిదేవి గారి మనవరాలు, పేరు అంజలి అని చెప్తూ తన సంచిలో ఉన్న ఫోటోని తీసి ప్రసాద్కి ఇచ్చాడు చారి. ప్రసాద్ అంజలి ఫోటో చూస్తూ, అమ్మాయి లక్షణంగా ఉంది, ఆదిత్యకు సరైన జోడి. మరి ఇన్ని రోజులు ఈ అమ్మాయి ఫోటో ఎందుకు చూపించలేదయ్యా అని అడిగాడు. నిన్నటి వరకు నాకు ఈ సంబంధం గురించి తెలియదండి. నిన్న నా బావమరి దగ్గర ఈ అమ్మాయి ఫోటో చూశాను. మన ఆదిత్య బాబుకు సరైన జోడి అనిపించే తీసుకువచ్చాను అని చెప్పాడు చారి. మరి ఆ అమ్మాయి కుటుంబ వివరాలు కనుక్కున్నావా అని అడిగాడు ప్రసాద్. తెలుసుకున్నానండి. జానకిదేవి అని ఆ ఊరి జమీందారు రామయ్య గారి భార్య. చిన్న వయసులోనే భర్త దూరం అయినా ఒంటి చేత్తో సంసారాన్ని ఈదుకొచ్చింది. జానకిదేవి గారికి 2 కొడుకులు, గుణశేఖర్, చంద్రశేఖర్. ఒక కూతురు ఇంద్రజ. గుణంలో తల్లికి తగ్గ పిల్లలు. పెద్ద కొడుకు గుణశేఖర్ కూతురే ఈ అమ్మాయి అంటూ చెప్పుకొచ్చాడు చారి. అమ్మాయి బాగుంది, ఒక వారంలో అమ్మాయిని చూసుకోవడానికి వస్తామని జానకిదేవి గారికి చెప్పండి అని చెప్పాడు ప్రసాద్. సరే అయ్యా, ఇక నేను బయలుదేరుతాను. జానకమ్మ గారితో కూడా మాట్లాడి మీకు కబురు చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు చారి. చారి వెళ్ళగానే, అదేంటయ్య గారు, అమ్మాయి ఫోటో పెద్దబ్బాయి గారికి చూపించకుండానే పెళ్లి సంబంధం గురించి మాట్లాడేస్తున్నారు అని అడిగాడు కేశవ. ఆది నా మాట కాదనడు. అమ్మాయి లక్షణంగా ఉంది, పైగా పల్లెటూరులో పెరిగిన అమ్మాయి. మన సంప్రదాయాలు విలువలు తెలిసే ఉంటాయనుకుంటున్నాను. ఆడదిక్కులేని ఇంటికి ఇలాంటి అమ్మాయి అయితేనే బాగుంటుంది అని చెప్పాడు ప్రసాద్. ఏంట్రా ఇంత సడన్గా రమ్మని ఫోన్ చేశావు అని బైక్ని పక్కకి పార్క్ చేస్తూ అడిగాడు వంశీకృష్ణ. నీకు తెలుసుగా నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అని చెప్పాడు వంశీ ఫ్రెండ్ సురేష్.
హా, పేరు కీర్తి అనుకుంటా కదా అని అడిగాడు వంశీ. అవును, తనకు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంట. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని నిర్ణయించుకున్నాం. తను నా కోసం రిజిస్టర్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంది. నా తరపున సాక్షి సంతకం నువ్వే పెట్టాలి, అందుకే ఫోన్ చేసి రమ్మన్నా అని చెప్పాడు సురేష్. ఇంత సడన్గా పెళ్ళేంటిరా? ఒకసారి తన వాళ్ళను కలిసి మీ గురించి చెప్పు, ఒప్పుకుంటారేమో అన్నాడు వంశీ. లేదురా, వాళ్ళ ఇంట్లో అస్సలు ఒప్పుకోరనే కీర్తి తొందర పెడుతుంది అని చెప్పాడు సురేష్. పోనీ మీ వాళ్ళకైనా చెప్పొచ్చుగా అని అడిగాడు వంశీ. మా వాళ్ళు కూడా ఒప్పుకోర్రా, అందుకే ఇలా ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం అని చెప్పాడు సురేష్. సరే మీ ఇష్టం, పద అని బైక్ స్టార్ట్ చేశాడు వంశీ. వంశీ ఇంకా కీర్తి ఫ్రెండ్స్ దగ్గరుండి సురేష్ కీర్తిల పెళ్లి జరిపించారు. థ్యాంక్స్ రా, ఫోన్ చేయగానే వచ్చినందుకు అని వంశీతో అన్నాడు సురేష్. మనలో మనకు థ్యాంక్స్ ఏంట్రా, ఇంతకీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడిగాడు వంశీ. కొన్ని రోజులు ఎటైనా వెళ్దాం అనుకుంటున్నాం, కీర్తి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రమ్మంది అని చెప్పాడు సురేష్. హో ఓకే, సారీరా, మా అమ్మమ్మకు లవ్ మ్యారేజ్ మీద అంత మంచి ఒపీనియన్ లేదు. ఆవిడకు నచ్చని పని నేను ఏదీ చేయలేను. లేకుంటే మా ఊరికే తీసుకువెళ్ళేవాడిని మిమ్మల్ని అని చెప్పాడు వంశీ. ఇట్స్ ఓకేరా, నో ప్రాబ్లం. అయితే నీకు నాలా లవ్ మ్యారేజ్ చేసుకునే యోగం లేదనుకుంటా అంటూ నవ్వాడు సురేష్. సురేష్ మాటలకు చిన్నగా నవ్వుకుని, నాది కూడా లవ్ మ్యారేజే అవుతుందిరా, ఎందుకంటే నా రాజహంస మా అమ్మమ్మ చూసే అమ్మాయి ఒకరే అవుతారు అని మనసులో అనుకుంటూ ఉన్నాడు వంశీ. ఏంటే అలా పరిగెడుతూ వస్తున్నావు అంటూ గేట్ తెరుచుకుని ఆయాసపడుతూ వస్తున్న తన చెల్లెలని అడిగింది అంజలి. గుడికి వెళ్ళాలి, పూలు కోసుకురమ్మన్నావుగా, పూల కోసం పక్కింటికి వెళ్ళాను. దారిలో ఆ రాజుగాడు అడ్డగించి ఏడిపిస్తున్నాడు, అందుకే వాడి నుండి తప్పించుకొని ఆ రాజుగాడి ఇంట్లోనే పూలు కోసుకొచ్చా. అది ఆ రాజుగాడు కనిపెట్టేశాడు. నా వెంట పడుతుంటే పరిగెత్తుకుని వచ్చేసా అని చెప్పింది మధుబాల. ఏడ్చినట్టే ఉంది, అంత చిన్న కుక్క పిల్లకి ఎవరైనా భయపడతారా అంటూ మధు నెత్తిపై మొట్టికాయ వేసింది అంజలి. ఉష్, కుక్క అని అనకు, ఆ చింటుగాడు విన్నాడంటే ఏడ్చి గోల చేస్తాడు అని గుసగుసగా చెప్పింది మధు. సర్లే కానీ ఇంతకీ పూలు అయ్యే అని అడిగింది అంజలి. అది అక్క, పరిగెత్తుకుంటూ వచ్చా కదా. హా, పరిగెత్తుకుంటూ వస్తే ప్లేట్లో ఉన్న పూలన్నీ ఎగిరి పడిపోయాయి అంటూ తింగరిగా నవ్వింది మధు. సరిపోయింది, నిన్ను పంపాను చూడు, నాకు బుద్ధి లేదు, పోయి బండి తీ, గుడికి వెళ్దాం అని కసిరింది అంజు. కొనసాగుతుంది. ప్లీజ్ ఇగ్నోర్ మిస్టేక్స్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్స్ కొరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.